నా సబ్స్క్రైబర్స్‌లో ముస్లిమ్స్ చాలా మందే ఉన్నారు. వాళ్ళకి ముందుగా మిలాదున్నబి శుభాకాంక్షలు. ఆ సందర్భంగా నేను ఈ కద్దు కా ఖీర్ చేశాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇది చేయాలని. ఇప్పటికి కుదిరింది. దీనికోసం కొద్దిగా సగ్గుబియ్యం తీసుకొని కుక్కర్‌లో వేసుకొని కొంచెం వాటర్ ఏసి 2 విజిల్స్ పెట్టించాలి. ఈలోగా ఒక బౌల్‌లో పాలు తీసుకొని దాంట్లో కోవా వేసుకోవాలి. ఇది బేకరీ నుంచి తెచ్చిన కోవా. పచ్చి కోవా అయినా వాడుకోవచ్చు. నా దగ్గర ఇదే అవైలబుల్‌గా ఉంది. ఇది వేసి పాలల్లో బాగా కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల స్వీట్‌కి చిక్కదనం వస్తుంది. అసలు నాకు ఇది చేయాలని ఎందుకు అనిపించిందంటే మా ఆయన మార్కెట్ నుంచి సొరకాయ పట్టుకొచ్చాడు. ఇది చాలా చిన్నగా ఉందంటే లేతగా ఉందనుకున్నాను. కానీ చూడండి ఎంత ముదిరిపోయి ఉందో. ఇక్కడ ఎప్పుడు అంతేనండి. సొరకాయ అంటే అది చిన్నగా ఉన్నా సరే ముదిరిపోయే ఉంటుంది. మరి ఎలా పండిస్తారో నాకు అర్థం కాదు. ఆ సైడ్ మాత్రం పెద్ద సొరకాయలైనా సరే చాలా లేతగా ఉంటాయి. సగం పట్టే తీసుకొని ట్రై చేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో ఏమో నాకు తెలీదు. చూడండి తురుముకున్న దాంట్లో ఎన్ని గింజలు ఉన్నాయో అవన్నీ నేను పక్కన పెట్టేశా. తర్వాత ఒక కడాయిని వేడి చేసి అందులో కొంచెం నెయ్యి వేసాను. ఆ నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసాను. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ డ్రై ఫ్రూట్సే. ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చు. నా దగ్గర బాదం జీడిపప్పు ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే యూస్ చేశాను. డ్రై ఫ్రూట్స్ని తీసేసాక ఆ నెయ్యిలోని సొరకాయ తురుము వేసుకొని బాగా మగ్గించుకోవాలి. కొంచెం కూడా వాటర్ వేయకూడదు. మూత పెట్టాలి, కలిపెట్టాలి, మళ్ళీ మగ్గించాలి. ముదురు సొరకాయ కాబట్టి కాస్త ఎక్కువ టైమే పడుతుంది. ఈలోగా ఇంకో పొయ్యి మీద పాలు పెట్టి బాగా మరిగించుకోవాలి. టైం పడితే పడింది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. అవి మరిగేటప్పుడు ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా కోవా మిల్క్, అవి వేసాను. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యము, అవి వేసాను. అన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా నేను ముస్లిమ్స్ని అడిగి కనుక్కొని మరీ చేస్తున్నాను. నా సొంతంగా ఏం చేయట్లేదు. ఇందులోకి మిల్క్ మేడ్ని కంపల్సరీ వేయాలి. లేదంటే మనకు ఆ ఫ్లేవర్ రమ్మన్నా రాదు. ఇంతకుముందు మిల్క్ మేడ్ కొనాలంటే కర్నూలుకి వెళ్లాల్సి వచ్చేది, డిమార్ట్కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మా ఊర్లోనే దొరికేస్తుంది. అది వేసాక అందులో మనం మగ్గించి పెట్టుకున్నాం కదా సొరకాయ తురుము, అది కూడా వేసేసుకోవాలి. మేడ్ వల్ల మళ్ళీ కోవా వేసాం కదా, దానివల్ల ఆల్రెడీ స్వీట్ ఉంటుంది. అందుకనే చక్కెర కొంచెం తక్కువ వేసాను. కొద్దిగా యాలగల పొడి వేసాను. కొద్దిగా గ్రీన్ కలర్ వేసాను. ఇది ఆర్టిఫిషియల్ గ్రీన్ కలరు. న్యాచురల్గా ఉండే గ్రీన్ కలర్ ఎక్కడైనా దొరికితే నాకు కామెంట్ చేయండి. అది యూస్ చేస్తాను. కలర్ వాడడం ఇష్టం లేదు కానీ దీనికి ఆ కలర్ వేస్తేనే గ్రీన్ కలర్ వస్తుంది. ఇది తప్పదని ముస్లిమ్స్ చెప్పడం వల్ల వేయాల్సి వచ్చింది. ఒకసారి మా ఓల్డ్ స్టూడెంట్ మది అనే అమ్మాయి వాళ్ళ పండక్కి నాకు బిర్యానీ ఈ స్వీట్ తెచ్చిచ్చింది. ఎంత టేస్ట్ గా ఉందంటే అంత బాగుంది. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఇది చెయ్యాలని. ఇప్పటికి కుదిరింది. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. పర్లేదన్నమాట. నేను ఇలాంటివన్నీ కూడా చేయగలుగుతున్నాను. కద్దు కా ఖీర్ని 2-3 డేస్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. నేను దీన్ని నైట్ చేశాను కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టి మార్నింగ్ స్కూల్ దగ్గర ఉండే అవ్వకి ఇవ్వాలనేసి పార్సల్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ 2 చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.